ఎగ్జాంపుల్ టోటల్ 100% యాక్షన్ అయితే కాదు ఇది. జస్ట్ మనం ఏంది అనేది చూపిస్తాం, ఇంట్రడక్షన్ అంతే. ఇంకా సినిమా పెండింగ్ ఉంది. ఇది నా ఒపీనియన్ యాజ్ ఏ ఇండియన్గా. జస్ట్ ట్రయల్స్ మాత్రమే, పేర్లు మాత్రమే పడుతున్నాయి. సినిమా ఇంకా పెండింగ్. అప్పుడే పాకిస్తాన్ ఇంత భయపడితే కాదు కదా. సో ఉగ్రవాదుల మీద మనం అటాక్ చేస్తున్నాం, వాళ్ళ ప్రజల మీద అటాక్ చేయట్లేదు. కానీ వాళ్ళు వితౌట్ ఎనీ ఇంటిమేషను వాళ్ళ దురాలోచనతోటి మన ప్రజలను చంపేసింది. అసలు ఎలాంటి సంబంధం లేని అమాయకమైన ప్రజలను చంపేశారు. కాబట్టి ఈ అటాక్ అనేది 100% కరెక్ట్. కానీ ఇది వెరీ శాంపిల్. దిస్ ఈజ్ నాట్ మోర్ దెన్ ఎనఫ్. మాకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ కావాలి. ఒకవేళ భారతదేశంతో పాకిస్తాన్ సంపూర్ణ యుద్ధానికే దిగితే మన భారతదేశ పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఆ ప్రతిదాడుల నుంచి ఎలా తప్పించుకోవాలి, అదే కాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సో యాక్చువల్గా అయితే టోటల్ ఇండియాలో అయితే అంత ఎఫెక్ట్ ఉండదు. మ్యాక్సిమం అది బార్డర్లో మాత్రమే ఉంటుంది. బార్డర్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అలర్ట్గా ఉంటే చాలు. మన మిడిల్లో ఎవరైతే ఉన్నారో మన దేశ మధ్యలో ఉన్నారో వాళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. కాకపోతే ఇంటర్నల్గా గొడవలు కాకుండా ఎవరైతే పాకిస్తాన్ సపోర్టర్స్ ఉన్నారో ఇంకా ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. మిగతా ఎవరు భయపడట్లేదు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఇండియా వీఆర్ 100% సపోర్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రెడీ టు ఫైట్ విత్ పాకిస్తాన్. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశం స్వాధీనం చేసే అవకాశాలు ఉందా? చేస్తే ఇప్పుడే చేస్తారా, లేకపోతే ఒకవేళ ఇప్పుడే చేసే అవకాశం ఉందా, మళ్ళీ టైం తీసుకునే అవకాశం ఉందా? పీఓకేను మనం గ్రాప్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. ఇంతకన్నా మనకు తెలిసి మంచి ఆపర్చునిటీ రాదు. ఇంకోటి పీఓకే మనదే, మనం ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. మనది మనము తీసుకుంటున్నాం అంతే. పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అప్పుడు నెహ్రూయే చెప్పేసిండు పీఓకే మనదని. వాళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ ఒక 18-20% ఆక్రమించుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళట్లేదు. అది కూడా మనదే. మనం ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా.